మొత్తం ఒక వ్యూహము, ఒక అట్టడివి, ఒక మేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ మేజ్ పవర్డ్ బై మనీ అండ్ రూల్డ్ అవుట్ బై అటుపక్క పాలిటిక్స్, ఇటుపక్క గవర్నమెంట్. వీళ్ళనే దేవుడు ప్రకటన గ్రంథంలో ఫస్ట్ బీస్ట్, సెకండ్ బీస్ట్ అని సెలవిచ్చి చెప్పాడు. ఫస్ట్ బీస్ట్ ఎవరు? పొలిటికల్ పవర్. సెకండ్ బీస్ట్ ఎవరు? రిలీజియస్ పవర్. వీళ్ళంతా కూడా మనుషులను ఎట్లా కంట్రోల్ చేస్తారు? స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని ఆల్టర్ చేసి, మరి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని మరి వాళ్ళ ద్వారా మరి ఫాల్టీ థింగ్స్ని ఇంట్రడ్యూస్ చేసి, రిలీజియన్ ద్వారా మరి అకల్ట్ థింగ్స్ అన్నిటినీ చేసి, ఫుడ్ ఫ్యాక్టరీస్ ద్వారా మైండ్ని పాడు చేసి, మనుషులంతా కూడా చెల్లాచెదరు చేసేసి మానవత్వాన్ని మొత్తం చంపేశారు. ఇప్పుడు మనము మనుషులుగా మారాలి, లేకపోతే మనము ఆ మానవత్వాన్ని ధరించుకోవాలి అని అంటే మనకు కలిగేటటువంటి లిబరేషన్ వచ్చేది కేవలం యేసు ప్రభు దగ్గర నుంచి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ రిలీజియన్ని కాలు కింద తొక్కేసి మానవత్వాన్ని నేను చేశాను, దాన్ని పట్టుకొని బతకండి అని ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మనకు మనం గుర్తు తెచ్చుకొని, ఆయన ఎట్లాంటి విలువలైతే మనకు బైబిల్ ద్వారా చెప్పున్నాడో ఇతరులకి సేవ చేసుకుంటా బ్రతికేది అది సరి అయినటువంటి బ్రతుకు. అందులో నీతి, నిజాయితీ, ఇతరుల పట్ల ప్రేమ, మమకారము, ఇతరులు ఏదైనా బాగున్నప్పుడు వాళ్ళని చూసి మనం సంతోషపడేటటువంటి హృదయము, ఇవన్నీ కూడా మానవత్వానికి చెందింది. ఈక్వాలిటీ, కాస్ట్ లేదు, రిలీజన్ లేదు, ఏది లేదు. నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి, అండ్ ఐ రెస్పెక్ట్ యూ ఫర్ ద పర్సన్ దట్ యు ఆర్, అండ్ ఐ రెస్పెక్ట్ యూ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నథింగ్, బికాస్ యునో ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐ బిలాంగ్ టు యూ. అలాంటి ఎఫెక్షన్స్ అనేటివి ఇతరుల పట్ల దేవుడు చూపించమని చెప్పాడు. అందుకే లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని దేవుడు చెప్పి ఉంటా ఉన్నాడు. ఈ సందేశం కోసమే కదా యేసుప్రభు వచ్చింది. మనుషులు ఏం చేస్తున్నారు? డివిజన్స్ అన్ని క్రియేట్ చేసేసుకొని, రిలీజన్ని బిల్డ్ చేసేసుకొని, అంటే దేవునికి మనిషికి దూరంగా చేయడానికి రిలీజియన్, మనిషిని మనిషితో దూరంగా చేయడానికి డిస్క్రిమినేషన్, ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకొని మనుషులు బతుకుతూ ఉన్నారు. వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. దాన్నే అడ్వెంట్ అని అంటారు. అడ్వెంట్ సీజన్, దిస్ సీజన్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. అడ్వెంట్ అని అంటే ఏంటంటే నీ రాజు వచ్చునుగాక. ఏ రాజు? మన రాజు, రాజులకు రాజుగా తాను నక్షత్రం ద్వారా పరిచయం చేసుకున్నాడు. మరి నీ రాజు వచ్చునుగాక, వెల్కమ్ టు ఆర్ కింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఈ అడ్వెంట్ది. ఎక్కడికి? మన హృదయాల్లోకి ఆయనని ఇన్వైట్ చేసేటటువంటి పరిస్థితి. ఎందుకు? హ్యుమానిటీని మేల్కొల్పడానికి. అది ఎలా జరుగుతుంది? రిపెంట్ అవ్వాలి. అంటే మనము ఏదైనా విన్నప్పుడు ఇక్కడ మనం ఈ వైఖరి మార్చుకోవాలా, ఈ పద్ధతి మార్చుకోవాలి అని అన్ని దేవుని కరెక్షన్కి, దేవా నేను ఇంక నుంచి ఇలా ఉండాలనుకోవట్లేదు, ఐ వాంట్ టు గివ్ దిస్ అప్, అట్లాంటి డెసిషన్స్ మనము తీసుకోగలగాలి. సో దాన్ని రిపెంటెన్స్ అంటారు. సో ఆయన జూ కావచ్చు, యేసుప్రభు యూదుడు కదా, కాబట్టి యూదా మతమే కరెక్ట్ అని, యూదా మతంలోకి ఎందుకు వెళ్తావు, ఆ మతమే తప్పని కదా ఆయన చెప్పింది. ఆ మతం తప్పని చెప్పడానికి ఆ మతంలోనే పుట్టి అక్కడి నుంచి మరి మానవత్వాన్ని చాటి చెప్పి ఆయన ఇంత చేసి నన్ను ఫాలో కండి అని చెప్పాడు. ఆ మతం అనేది క్రాష్ చేసి నేను వచ్చిన ఇప్పుడు నేను చెప్తున్నా నన్ను ఫాలో కండి అని చెప్పింది. అది మెసేజ్ అక్కడ. ఐ యామ్ ద పాస్ ఓవర్. నువ్వు కాదు, ఇంక ఎవరు కాదు, వేరే ఏ హ్యూమన్ కాదు, నేను ఐ యామ్ ద పాస్ ఓవర్ ల్యాంప్. నేను వచ్చి నేనే మీకోసం బలియాగమయ్యి, నేనే రక్తప్రోక్షణ చేసి, ఏ రిచువల్ అయినా కూడా నేనే ఫుల్ఫిల్ చేసి నిత్య జీవాన్ని, లిబరేషన్ని నేనే మీకు అనుగ్రహిస్తాను అని యేసుప్రభు చెప్పడానికే ఈ లోకంలోకి వచ్చాడు. అదే ఆయన చెప్పింది కూడా. వీళ్ళకి అర్థం కావట్లేదు అసలు. సాక్రిఫైస్ మాటకి వీళ్ళకి అసలు అర్థం తెలియడం లేదు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. అందుకని నేనే పోయి ఒక ఇటర్నల్ సాక్రిఫైస్ అవుతానని చెప్పి యేసుప్రభు చెప్తా ఉన్నాడు బైబిల్లో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఒక హై ప్రీస్ట్గా ఆయన ఈ లోకానికి వచ్చి, మనిషిగా వచ్చి సాక్రిఫైస్ అయ్యి రక్త ప్రోక్షణ అనేది చేసి విమోచన, విడుదల, లిబరేషన్ అనేది కాజ్ చేశాడు అని. దేవుని చేత కరెక్ట్ చేయడానికి ఇష్టపడాలి. దేవుడు ఎవరిని కరెక్ట్ చేస్తాడు? ద లార్డ్ కరెక్ట్స్ దోస్ హూమ్ హీ లవ్స్. ఆయన ఇష్టపడే వాళ్ళని ఆయన కరెక్ట్ చేస్తాడు. ఆయన ప్రేమించే వాళ్ళని, ఆయన బిడ్డలు అని అనుకున్న వాళ్ళని ఆయన కరెక్ట్ చేస్తాడు. వెన్ వీఆర్ కాల్ టు రిపెంట్ ఆర్ ఇవన్నీ దేవుడు రిమైండర్ ఇచ్చినప్పుడు వేర్ ఆర్ వి ల్యాకింగ్ అని అనిపిస్తుంది కదా. అలాంటి తగ్గుదలు ఉండాలా. మనం నిజమే కదా ఇవన్నీ ఆలోచిస్తే అసలు వీఆర్ కన్జ్యూమ్డ్, వీ ఆల్ ఆర్, ఎవ్రీబడి. ఇవన్నీ కన్జ్యూమ్డ్ అయినప్పుడు వీ ట్రై టు అంటే డిమాలిష్ దట్ మేజ్, అంటే ఆర్టెడ్ని మనం క్రాష్ చేసే విధంగా బలం నొందుకుంటాము. లేదా దానిలో నుంచి మనము బయటికి వచ్చేటప్పుడు నూతనంగా తయారయ్యి వస్తాము. అంటే దోస్ పీపుల్ హూ పర్సీ గాడ్. అందుకనే వెన్ ఈ 6 థింగ్స్ కన్సర్న్స్ ఆఫ్ ఫైనాన్సెస్ అండ్ మెడికల్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, pursuing money, then pursuit of entertainment, then religion, food and political divisions, ఇవన్నీ కూడా ఒక మేజ్ లాగా క్రియేట్ అయ్యి దే ఆర్ ఆల్ పవర్డ్ బై మనీ అన్నప్పుడు మనము యాజ్ గాడ్స్ పీపుల్ వెన్ వీ రిపెంట్ అండ్ వెన్ వీ
ఇన్వైట్ గాడ్ ఇన్ టు అవర్ హార్ట్. మన దేవుడు ఆ మానవత్వాన్ని మేల్కొలిపినప్పుడు వి లివ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో దట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ప్రెషియస్ పర్ల్ దట్ వీ విల్ బీ హ్యావింగ్. ఈ లోకంలో ఉండేటటువంటి అచీవ్మెంట్స్ కాదు. వీ మైట్ లుక్ లైక్ ఫెయిల్యూర్స్, వీ మైట్ లుక్ లైక్ లూజర్స్, బట్ యూ డోంట్ నో వాట్ వీ హ్యావ్ రియలీ గెయిన్డ్. ద ప్రెషియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది ఆ కింగ్ వచ్చింది ఈ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, విచ్ హ్యాస్ హ్యుమానిటీ యాజ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో అది మనము అర్థం చేసుకొని గాడ్స్ వర్డ్ ఈజ్ నాట్ ఫర్ కల్చర్ అండి, గాడ్స్ వర్డ్ ఈజ్ ఫర్ ద సోల్ అని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వచ్చింది రిలీజియన్ని తొక్కేసి నన్ను ఫాలో కండి అని చెప్పడానికి వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. విష్ యూ ఆల్ ఎ మెరీ క్రిస్మస్.